హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన 100 కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. అందులోని 40వ కథ నిద్రలో నడక ఇప్పుడు చెప్పుకుందామండి. ఇక కథలకు వెళ్దామా మరి? ఒకానొకప్పుడు సుదర్భ దేశాన్ని చంద్రసేనుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన క్రమశిక్షణ పాటించే మనిషి. పదవిలోకి వస్తూనే దేశంలో అవినీతి నేరాలను అణచివేయడానికి కఠినమైన శాసనాలు చేశాడు. తానే స్వయంగా వాటి అమలు పర్యవేక్షించేవాడు. అలా కొన్నాళ్లకు సుదర్భ దేశంలో ఎక్కడా దొంగతనాలు అవినీతికి తావు లేకుండా పోయింది. ప్రజల జీవితం సుఖంగా గడిచిపోతోంది. సుభిక్షమైన శాంతియుతమైన దేశంగా పేరు పొందింది సుదర్భ. విశాలపురం సుదర్భ దేశానికి రాజధాని. అక్కడ జయవర్ధనుడనే సుక్షత్రియుడు బ్రతుకు తెరువు కోసం చిన్న గురుకులాశ్రమం నెలకొల్పాడు. అందులో శిష్యులకు రాజనీతిలో యుద్ధ విద్యల్లో శిక్షణనిచ్చేవాడు. జయవర్ధనుడి భార్య జయంతి. అంతా ఆమెను రూపగుణాల్లో ఆదర్శవతిగా చెప్పుకునేవారు. ఆ దంపతుల ఒక్కగానొక్క కొడుకు సూరవర్ధనుడు. అతడు చాలా తెలివైనవాడు. 12 వయసుకే తండ్రి నేర్పిన విద్యలన్నిట్లో ఆరితేరగా జయవర్ధనుడు అతన్ని మరిన్ని విద్యలు నేర్వమని వేరే గురువు వద్దకు పంపాడు. 20 ఏళ్ళొచ్చేసరికి సూరవర్ధనుడికి రాని విద్య అంటూ లేదు. అప్పుడతడు రాజాశ్రయం కోసం వెడతానన్నాడు. కాని తండ్రి ఒప్పుకోలేదు. ఎందుకంటే సూరవర్ధనుడికి నిద్రలో నడిచే అలవాటు ఉన్నది. రాత్రి మంచి నిద్రలో ఉన్నప్పుడు ఉన్నపళంగా లేచి ఎక్కడికో వెళ్ళిపోతాడు. చిన్నతనంలో అలా కొద్దిసార్లు జరిగిన తర్వాత తండ్రి అతన్ని గదిలో పడుకొనిచ్చి బయట నుంచి తలుపులు వేసేవాడు. తెల్లవారి లేచి చూస్తే అతడు మంచం మీద కాక తలుపు దగ్గర పడుకుని ఉండేవాడు. రాజాశ్రయం లభిస్తే త్వరలోనే కొడుకు రాజుకు ప్రీతిపాత్రుడు కాగలడని జయవర్ధనుడికి నమ్మకముంది. కాని రాజు కొలువులో ఒక్కోసారి రాత్రింబవళ్ళు రాజుని అంటిపెట్టుకుని ఉండాల్సి రావచ్చు. అలాంటప్పుడు నిద్రలో నడిచే అలవాటు వల్ల రాజు అతన్ని అనుమానించవచ్చు, ఆగ్రహించవచ్చు కూడా. రాజుల సంగతి తెలియనిదేముంది? వారు ఆగ్రహ అనుగ్రహాలలో ఉచితానుచితాలు పాటించరు. ఇలా కొడుకు భవిష్యత్తు విషయంలో ఏం చేయాలో తెలియక జయవర్ధనుడు సతమతమవుతుండగా ఒకరోజు అనుకోని సంఘటన జరిగిపోయింది. ఒక రాత్రి జయవర్ధనుడు కొడుకు గది తలుపులు వేయడం మరచిపోయాడు. అర్ధరాత్రి అయ్యేసరికి సూరవర్ధనుడు నిద్రలోంచి లేచి ఇంట్లోంచి బయటకొచ్చి నడవసాగాడు. నిర్మానుష్యంగా ఉన్న రాచబాటలో అలా నడుస్తూ వెళ్ళి కోటలో ప్రవేశించాడు. కునుకుపాట్లు తీస్తున్న కాపలా భటులు అతన్ని గమనించలేదు. అలా అతడు నిరాటంకంగా రాజాంతఃపురం చేరుకుని ఓ పాన్పు మీద పడుకున్నాడు. సూరవర్ధనుడు ప్రవేశించిన మందిరం ఆ దేశపు రాజకుమారి చిత్రలేఖది. తనకు తెలియకుండానే అతడు చిత్రలేఖ పాన్పుపై ఆమె పక్కనే శయనించాడు. ఒక రాత్రి వేళ చిత్రలేఖకు మెలకువ వచ్చి పక్కలో ఉన్న సూరవర్ధనుణ్ణి చూసి తెల్లబోయింది. ఒక్కసారిగా ఆమె నిద్రమత్తు విడిపోయింది. గట్టిగా అరవబోయి ఒకసారి అతన్ని పరీక్షగా చూసి ఆగింది. సూరవర్ధనుడు మన్మథుడికి మారు రూపంలా ఉన్నాడు. అతగాడు తన కోసం దివి నుంచి భువికి దిగివచ్చిన దేవతా పురుషుడేమో అనిపించిందామెకు. లేకుంటే పరులెవ్వరూ చొరరాని అంతఃపురంలోనికి అతడెలా అడుగుపెట్టాడు? తన పాన్పు పైన పడుకునేటంత ధైర్యం అతడికెలా వచ్చింది? పైగా అతడి ముఖం ఏ కలవరం లేకుండా ప్రశాంతంగా ఉంది. కాసేపు అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది చిత్రలేఖ. కాని క్రమంగా ఆమెలో వివేకం మేల్కొంది. అంతఃపురంలో పరపురుషులకు ప్రవేశం నిషిద్ధం. ఒకవేళ ప్రవేశించారో వారికి కఠిన శిక్ష తప్పదు. ఈ అపరిచిత యువకుడు శిక్షింపబడడం ఆమెకు ఇష్టం లేదు. కాని తండ్రి వచ్చి చూసి అతడెవరని అడిగితే ఏమని చెబుతుంది? చిత్రలేఖ ఆలోచిస్తూనే ఉంది. ఈలోగా ఆమెకు ఎవరో తన మందిరంలోకి వస్తున్నట్లు అనిపించింది. వెంటనే పాన్పుపై తన స్థానంలో పడుకుని నిద్రపోతున్నట్లు నటించిందామె.
ఆ వచ్చినవాడు రాజు చంద్రసేనుడు. ఎందుకో ఆ రోజు ఆయనకు నిద్ర పట్టలేదు. అలాంటప్పుడు ఆయన రాకుమార్తె మందిరానికి వెడుతుంటాడు. కూతురు ముఖం చూడగానే ఆయనకు ఎంతో సంతోషం కలుగుతుంది. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. చంద్రసేనుడు గదిలో పాన్పు మీద రాకుమారి ప్రక్కన పడుకుని ఉన్న యువకుణ్ణి చూసి ఉలిక్కిపడ్డాడు. ఆయన అతన్ని గతంలో ఎన్నడూ చూసి ఉండలేదు. ముందు రాజుకు కోపం వచ్చింది. తర్వాత అసలతడు అక్కడికి ఎలా వచ్చాడన్న ఆలోచన కలిగింది. అంతఃపురంలో ఎవరి సహకారము లేకుండా లోపలకు రాలేడు. రావడమే కాక రాకుమారి పాన్పుపై శయనించాడంటే ఆమె అతన్ని ప్రేమిస్తోందేమో. ఈ రహస్య వ్యవహారం ఎన్నాళ్లుగా నడుస్తున్నదో. చంద్రసేనుడు కూతురికి నిద్రాభంగం కాకూడదని సూరవర్ధనుణ్ణి నెమ్మదిగా తట్టిలేపి, ఎవరు నువ్వు, ఇక్కడికెలా వచ్చావు అని అడిగాడు. మెలకువ వచ్చిన సూరవర్ధనుడికి పరిస్థితి అర్థం కావడానికి ఎంతోసేపు పట్టలేదు. అప్పుడతడు రాజుకి నమస్కరించి, మహాప్రభు, నాకు నిద్రలో నడిచే అలవాటున్నది అని తన పూర్తి వివరాలు చెప్పాడు. రాజుకు అతడు చెప్పింది నమ్మతగ్గదిగా లేదు. ఆయన చిత్రలేఖను నిద్రలేపాడు. అంతవరకు దొంగ నిద్ర నటిస్తున్న చిత్రలేఖ నెమ్మదిగా లేచి సూరవర్ధనుణ్ణి అప్పుడే చూసినట్లు ఆశ్చర్యపడి, ఇతడెవరు అంది. వాళ్ళు దొంగ నాటకం ఆడుతున్నారని రాజుకు అనుమానం కలిగింది. నిజం చెప్పమని ఇద్దరినీ నిలదీశాడు. కాని ఎంతసేపు ఇద్దరూ ఒకే మాట చెబుతున్నారు. చంద్రసేనుడు విసిగిపోయి, నువ్విలా నిద్రలో నడిచి అంతఃపురంలో అడుగు పెట్టడం ఎలా సాధ్యం? నా భటులందరూ నిద్రపోతున్నారంటావా అన్నాడు. అప్పుడు చిత్రలేఖకు కాస్త ధైర్యం కలిగింది. ఆమె తండ్రితో, ఇతడిలా అంతఃపురంలోనికి వచ్చినట్లు ఎవరికీ చెప్పొద్దు. ప్రస్తుతానికి ఇతన్ని అతిథిలా గౌరవించి వచ్చే రాత్రి దాకా అంతఃపురంలో ఉండనిద్దాం. ఇతడి మాటలు నిజమైతే సగౌరవంగా వెనక్కి పంపుదాం. అబద్ధమైతే తగిన శిక్షకు గురి చేయొచ్చు అంది. చంద్రసేనుడికి కూతురు ఇచ్చిన సూచన నచ్చింది. సూరవర్ధనుడు మాత్రం, ప్రభు, నన్ను మా ఇంటికి వెళ్ళనివ్వండి. నా తల్లిదండ్రులు కంగారు పడుతూ ఉంటారు అన్నాడు. చంద్రసేనుడు తెల్లవారే వరకు ఆగి జయవర్ధనుడికి కబురంపి రాజాంతఃపురానికి రప్పించాడు. ఆయన్ని చూడగానే రాజుకి అర్థమైంది ఆయన కొడుకు కోసం కలవరపడుతున్నాడని. చంద్రసేనుడు ఆయనకు రాత్రి జరిగింది చెప్పి సూరవర్ధనుడి వివరాలడిగి తెలుసుకున్నాడు. అయితే ఆయనకు జయవర్ధనుడి మాటలపై నమ్మకం కుదరక అనుమతి లేకుండా అర్ధరాత్రి పూట రాజాంతపురంలో అడుగు పెట్టడం చాలా పెద్ద నేరం. అందుకు నీ కుమారుడికి మరణశిక్ష విధించాల్సి ఉంది. నువ్వన్నట్లు నీ కుమారుడు తన పరాక్రమం నిరూపించుకుంటే ఆ శిక్ష కొంత తగ్గుతుంది అన్నాడు. జయవర్ధనుడు భయపడలేదు. తమరు నా తనయుడి ప్రతాపం చూడాలనేదే నా కోరిక. అది ఇలా తీరడం సంతోషంగా ఉంది అన్నాడు నమ్మకంగా. ఆ రోజే రాజాస్థాన యోధులకు సూరవర్ధనుడికి పోటీ జరిగింది. యుద్ధ విద్యల్లో అతన్ని మించిన వారు ఆ ఆస్థానంలో లేరని రుజువైంది. అతడి పరాక్రమాన్ని స్వయంగా తిలకించిన చిత్రలేఖ అతన్ని తప్ప వేరెవరినీ పెళ్లాడకూడదని మనసులో నిర్ణయించుకుంది. పోటీలయ్యాక రాజుకో అనుమానం వచ్చింది. ఆయన జయవర్ధనుడితో, సామాన్యుడిగా ఈ నగరంలోనే ఉంటూ నీ తనయుడింత ప్రవీణుడయ్యాడంటే నమ్మశక్యంగా లేదు. నాకు ఇప్పుడు నీ ఆశ్రమం మీద అనుమానం పుట్టింది. అక్కడ నీవు శిష్యులకు విద్య నేర్పుతున్నావా లేక విప్లవకారుల్ని తయారు చేస్తున్నావా? నీ కొడుకు నిద్రలో నడిచి సరాసరి రాజాంతపురంలోకి ఎలా రాగలిగాడు? ఇదంతా ఏదో కుట్రగా తోస్తున్నది నాకు అన్నాడు. జయవర్ధనుడు తడబడలేదు. ప్రభు, ఒక్క రాత్రి సూరసేనుణ్ణి గమనించండి. తమ అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి అన్నాడు. చంద్రసేనుడు సరేనన్నాడు. సూరవర్ధనుడు ఆ రాత్రికి రాజాంతపురంలో నిద్రించాడు. రాజు అతడికి తనే స్వయంగా కాపలాగా ఉన్నాడు. ఒక రాత్రి వేళ సూరవర్ధనుడు నిద్రలేచాడు. అతడేమాత్రం తడుముకోకుండా నడుస్తుంటే రాజు అతన్ని అనుసరించసాగాడు. సూరవర్ధనుడు అంతఃపురంలోనే చాలా దూరం నడిచి ఒక మందిరంలో చొరబడి అక్కడ ఖాళీగా ఉన్న మంచం మీద నిద్రపోయాడు. ఆ మందిరం చంద్రసేనుడి దాయాది మిహిరసేనుడిది. కాని
అప్పుడక్కడి పాన్పు ఖాళీగా ఉండడం చూసి రాజు ఆశ్చర్యపడ్డాడు. ఆయన అక్కడి నుంచి కదలబోతుండగా పక్క గదిలోంచి మాటలు వినిపించాయి. ఏమిటా అని అటు వెళ్ళి గది తలుపుల మధ్య సందులోంచి చూస్తే లోపల మిహిరసేనుడు, 2 మంత్రులు, సేనాధిపతి ఉన్నారు. వారి మాటలు రాజుకు స్పష్టంగా వినపడుతున్నాయి. దేశంలో పూర్తిగా శాంతి నెలకొని ఉన్నది. రక్షక భటులు, కాపలా వాళ్ళు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోయినా ఎక్కడా నేరాలు జరగడం లేదు. మనం త్వరగా రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు ఇదే మనకు మంచి అవకాశం అన్నాడు మిహిరసేనుడు. తమరు త్వరపడాలి. మహారాజు ఈరోజు అమిత పరాక్రమవంతుడైన ఓ యువకుణ్ణి తెచ్చాడు. వాడి ఆస్థానంలో స్థిరపడేలోగా మనం మన పథకం అమలు జరపాలి అన్నాడు ఓ మంత్రి. 2వ మంత్రి ఆ మాటలు బలపరిచాడు. అప్పుడు సేనాధిపతి, ప్రజలందరూ మహారాజును ప్రాణానికి మిన్నగా ప్రేమిస్తున్నారు. మన కారణంగా ఆయనకేదైనా ప్రమాదం సంభవించినట్లు తెలిస్తే నా కింద పనిచేసే సైనికులే నాకెదురు తిరుగుతారు. కాబట్టి మనం తెలివిగా రాజుకు విషప్రయోగం చేయాలి. అంతా అది సహజ మరణమే అనుకోవాలి. అందుకు మనకు ఆస్థాన వైద్యుడి సహకారం కావాలి. ఈ పథకం మిహిరసేన ప్రభువులే అమలు చేయాలి అన్నాడు. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. రేపే పథకం అమలవుతుంది అన్నాడు మిహిరసేనుడు. చంద్రసేనుడు అక్కడ ఇక ఒక్క క్షణం కూడా నిలబడలేదు. వెంటనే మంచం మీద నిద్రిస్తున్న సూరవర్ధనుణ్ణి 2 చేతులతో ఎత్తుకుని త్వరగా తన కుమార్తె మందిరానికి వెళ్ళాడు. రాజుకు దారిలో ఎక్కడా కాపలా వాళ్ళు తగలలేదు. ఆయన సూరవర్ధనుణ్ణి ఓ మంచం మీద పడుకోబెట్టాడు. తర్వాత కొందరు రక్షక భటులకు కబురు పెట్టి రప్పించి రాజద్రోహం తలపెట్టిన మిహిరసేనుణ్ణి, సేనాధిపతిని, 2 మంత్రుల్ని బంధింపచేశాడు. తర్వాత ఆయన చిత్రలేఖతో సూరవర్ధనుడికి నిద్రలో నడిచే అలవాటు ఉన్నమాట నిజం, కానీ ఈ అలవాటు మనకు మహోపకారం చేసింది. లేకుంటే రేపే నాకు భూమి మీద నూకలు చెల్లిపోయేవి. రాజ్యం దుష్టుల హస్తగతమయ్యేది. ఇక నీ గతి ఏమయ్యేదో ఊహించడానికి కూడా భయంగా ఉంది అని జరిగింది చెప్పి ఈ యువకుణ్ణి తగిన విధంగా సన్మానించాలి. అదెలాగో నీ అభిప్రాయం చెప్పు అన్నాడు. చిత్రలేఖ సిగ్గుతో తల వంచుకుని, ప్రభు, ఇతను మహావీరుడు. ఈ దేశానికి రాజు కాదగ్గవాడు. నాకితడు బాగా నచ్చాడు. మీరు అనుమతిస్తే నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటాను అంది. చంద్రసేనుడు తెల్లబోయి, నీ నిర్ణయం సమంజసంగా లేదు. ఇతడి వల్ల మనకు మహోపకారం జరిగి ఉండొచ్చు. కానీ నిన్ను పెళ్లాడితే ఇతడి దేశానికి రాజు అవుతాడు. ఏ దేశపు రాజుకైనా నిద్రలో నడిచే అలవాటు ఉండడం ప్రమాదం అన్నాడు. చిత్రలేఖ నవ్వి, ప్రభు, తమకు నిద్రలో నడిచే అలవాటు లేదు. కానీ సూరవర్ధనుడికి ఉన్న ఆ అలవాటే మిమ్మల్ని కుట్రదారుల నుండి రక్షించింది. కుట్రదారులు ఏర్పడ్డానికి కారణం మీ అజాగ్రత్త. దేశంలో శాంతి భద్రతలు నెలకొని ఉన్నంత మాత్రాన ప్రభువులు అజాగ్రత్తగా ఉండరాదు. అజాగ్రత్త వల్ల దుష్ట శక్తులు విజృంభిస్తాయి. ఒక దేశానికి రాజు అయినవాడు సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రజాక్షేమం గురించి, శాంతి భద్రతల గురించి ఆలోచిస్తుండాలి. అటువంటి వాడికి సరైన నిద్ర పట్టదు. సరైన నిద్ర పట్టని వాడు నిద్రలో లేచి ఏం నడుస్తాడు? కాబట్టి ప్రభు, సూరవర్ధనుడికి నన్నిచ్చి పెళ్లి చేయండి. రాజుగా అతడు ప్రజాక్షేమాన్ని చూస్తే, రాణిగా నేను అతడి క్షేమం చూసుకుంటాను అంది. చంద్రసేనుడు మారు మాట్లాడలేదు. ఆయన చిత్రలేఖతో సూరవర్ధనుడి వివాహం జరిపించి రాజ్యాన్ని అతడికి అప్పగించి తాను రాజుకు సలహాదారుడిగా ఉండసాగాడు. సూరవర్ధనుడి పాలనలో సుదర్భ దేశం మరింత వైభవంతో వర్ధిల్లింది. వినయశీలుడి కథ పూర్తి చేయగానే ప్రజాక్షేమం గురించిన ఆలోచనలతో సాధారణంగా రాజులకు నిద్ర పట్టదట. కానీ నా భర్తకు నా నుంచి ప్రజలను ఎలా రక్షించాలన్న ఆలోచనలతో నిద్ర పట్టడం లేదు. రాజు ప్రజల క్షేమం చూస్తే రాణి రాజు క్షేమం చూడాలి. అందుకు బదులుగా నేను రాజుకు తీరని మనోవ్యధ కలిగిస్తున్నాను అనుకున్నది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథను మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు
వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.